హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రన్నింగ్ స్టోరీకి ఇదే లాస్ట్ ఎపిసోడ్ అండి. టోటల్ 35 ఎపిసోడ్స్ ఉన్నాయి. మీరు కనుక ఏవైనా వీడియోస్ మిస్ అయ్యి ఉంటే కింద ప్లేలిస్ట్ ఇస్తాను లింకు, అది ఓపెన్ చేసి చూడండి, మొత్తం అన్నీ వచ్చేస్తాయి. రిషి బర్త్డే అయ్యి అప్పటికే 2 వీక్స్ అయిపోతుందన్నమాట, 15 డేస్ అయిపోతుంది. సో రిషి ఏంటంటే కాలేజ్ నుంచి కొంచెం బ్రేక్ తీసుకుంటాడనమాట. 1 మంత్ వరకు హాలిడేస్ పెట్టుకుంటాడు. ఎందుకంటే తను ఎవ్రీడే కూడా థెరపిస్ట్ని మిస్ కాకుండా మీట్ అవ్వడానికి వెళ్తూ ఉంటాడనమాట. మరోపక్క వసు ఏమో కాలేజ్కి వెళ్ళి తనకి ఎగ్జామ్స్ అవి ఫైనల్ ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చేస్తూ ఉంటాయి. బాగా ప్రిపేర్ అవుతూ ప్రాక్టీస్ అవుతూ ఉంటుంది. అలాగే వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కూడా కొంచెం నచ్చ చెప్తుంది అనమాట, ధైర్యం చెప్తుంది. రిషి నార్మల్గానే అవుతాడు, కంగారు పడకండి అనేసి. కొంచెం రిషి అలాగా వాళ్ళ మీద బర్స్ట్ అయిన తర్వాత రిషి ఎక్కడ లోగా ఫీల్ అవుతాడో అని వసు అనుకుంటుంది. కానీ స్ట్రేంజ్గా ఏంటంటే రిషి ఇంట్లో అన్ని పనులు చేసేస్తూ అలాగే మొత్తం వసుధారకి బ్రేక్ఫాస్ట్ కానివ్వండి, వాషింగ్ అన్నీ, ఇంకా క్లీనింగ్ రూము, క్లాత్స్ వాష్ చేయడం అన్నీ కూడా రిషియే చాలా యాక్టివ్గా చేసేసేవాడు అనమాట. కాలేజ్కి హాలిడేస్ తీసుకుని లీవ్ పెట్టేసి థెరపిస్ట్ని మీట్ అవ్వడానికి చాలా ఇంప్రూవ్మెంట్ చూస్తుంది. వసుకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. ఇన్నాళ్ళు రిషిలో ఉన్న కోపం, ఫ్రస్ట్రేషన్ వీటి రెండింటి వల్ల కూడా రిషి మూవ్ ఆన్ అవ్వలేకపోయేవాడు. సో లాస్ట్ టైం ఏంటంటే వాళ్ళ పెద్దమ్మ మీద, వాళ్ళ మమ్మీ మీద కూడా, ఇద్దరి మీద తనకున్న కోపాన్ని, ఫ్రస్ట్రేషన్ని వాళ్ళ మీద చూపించేశాడు కదా ఇన్నాళ్ళు ఉన్నది. సో కొంచెంగా అవి రెండు తగ్గిపోతూ రిషిని తాను బెటర్గా చేసుకుంటూ వస్తున్నాడనమాట ప్రజెంట్ థెరపీలోని. తనని తాను హీల్ చేసుకుంటూ వాళ్ళ అమ్మని, వాళ్ళ పెద్దమ్మని, వాళ్ళంటే చాలా ఇష్టం రిషికి కూడాని. వాళ్ళని కూడా తన లైఫ్లోకి ఇన్వైట్ చేయాలి, మళ్ళీ తిరిగి క్యాజువల్గా అందరికిలాగా ఉండాలి అనేసి రిషి తను ఇలా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అండ్ మనం నెక్స్ట్ స్టోరీలోకి వచ్చేస్తే వసు మార్నింగ్ లేస్తుంది అనమాట. లేచేసరికి హాల్లో లౌడ్గా మ్యూజిక్ సౌండ్స్ గట్టిగా వినిపిస్తూ ఉంటాయి. వసు నవ్వుకుని తల అడ్డంగా ఒప్పుకుని తన క్లాత్స్ అన్నీ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళిపోతుంది. తను ఫ్రెష్ అప్ అయిపోయి వస్తుందన్నమాట. హాల్లోకి వచ్చేసరికి కిచెన్లో నుంచి వినిపిస్తూ ఉంటాయి అన్నమాట మొబైల్లో సాంగ్స్. కిచెన్లోకి వెళ్ళి చూస్తే అక్కడ రిషి కొంచెం మ్యూజిక్ తగ్గట్టు రిథమిక్గా బాడీని ఊపుతూ కిచెన్లో ఏదో వర్క్ చేస్తాడు స్టవ్ దగ్గర. అది చూసి వసు నవ్వుకుని రిషి దగ్గరికి వెళ్ళి వెనకాల నుంచి గట్టిగా హగ్ చేసుకుంటుంది. రిషి కూడా నవ్వుకుని దోశ ఫ్లిప్ చేసి ప్లేట్ మీద వేసేసి వసు చేయి తీసుకుని గుడ్ మార్నింగ్ బంగారం అని వసు హ్యాండ్ బ్యాక్ సైడ్ కిస్ చేస్తాడనమాట. ఆ తర్వాత వసు కూడా గుడ్ మార్నింగ్ అంటుంది. ఆ తర్వాత రిషి మళ్ళీ ఇంకొక దోశ వేసేసి ఆయిల్ వేసి వసు వైపు తిరుగుతాడనమాట. వెనక్కి తిరిగి ఏం చేస్తున్నారు అనేసి అంటుంది. మా వైఫ్ కోసం దోశ చేస్తున్నాను, దానికి ఎనర్జీ కావాలి కదా, ఈరోజు అసలే ప్రాజెక్టు ఎగ్జామ్ ఉంది కదా, సబ్మిషన్ అది చేయాలి కదా అనేసి అంటాడనమాట. అప్పుడు వెంటనే వసు కళ్ళు పెద్ద చేసుకుని ఓ గాడ్ అప్పుడే మర్చిపోయాను నేను అనేసి పరిగెట్టేస్తుంది రూమ్లోకి. రిషి అది చూసి నవ్వుకుంటాడనమాట. రాత్రంతా నిద్రపోకుండా ఫుల్గా ప్రిపేర్ అయ్యి 2 o'clockకి పడుకుంటుంది. మార్నింగ్ లేచేసరికి మొత్తం అంతా మర్చిపోయిందా, తనకి ఎగ్జామ్ ఉన్నదన్న విషయమే మర్చిపోయిందని రిషి తల అడ్డంగా ఒప్పుకుని నవ్వుకుంటాడు. లాస్ట్ మూమెంట్ ప్రిపేర్ అవుతూ ఉంటుందన్నమాట రూమ్లో వసు. అరే బ్రేక్ఫాస్ట్ త్వరగా తీసుకురండి, నాకు లేట్ అయిపోతుంది, త్వరగా వెళ్ళాలి కాలేజ్కి అని రూమ్లోంచి వస్తుంది. రిషి వస్తున్నానని వెంటనే ప్లేట్లో దోశ వేసి ఉంటుంది కదా, కొంచెం చట్నీ వేసేసి తీసుకెళ్ళి తినిపిస్తూ ఉంటాడు. వసు ఏమో ప్రిపేర్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత వసుని కాలేజ్లో డ్రాప్ చేసేసి తను థెరపిస్ట్ దగ్గరికి వెళ్ళే ముందు కొద్దిసేపు వాళ్ళ ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేసి వెళ్తాడనమాట. ఆ రోజు నైట్ అందరూ డిన్నర్ చేస్తుంటే భూషణ్ ఫ్యామిలీ హౌస్లోని అందరూ కూడా సంజుల ప్రాజెక్ట్ విషయాల గురించి డిస్కషన్ చేసుకుంటూ తింటూ ఉంటారు నవ్వుకుంటూని. ఈలోపు దేవ్యానికి కాల్ వస్తుందన్నమాట. డిన్నర్ చేస్తున్నా కదా అని లిఫ్ట్ చేయదు. తర్వాత వెంటనే సేమ్ నెంబర్ నుంచి కాల్ వస్తుంది. సరే అని చెప్పి కాల్ లిఫ్ట్ చేస్తుంది. ఈలోపు జాతికి కూడా సేమ్ టైంలో కాల్ వస్తుంది అనమాట. తను కూడా కాల్ లిఫ్ట్ చేసిన తర్వాత కొంచెం పజిల్ ఫేస్లో పెట్టుకుని ఒకరి మొహాలు ఒకరు చూస్తూ ఉంటారు అది వింటాను.
అని. ఇద్దరు ఫోన్ పెట్టేసి తర్వాత నీకు కూడా అక్కడి నుంచే కాల్ వచ్చిందా అనేసి దేవయాని లైట్గా అడుగుద్దనమాట, గొణుకుతున్నట్టు ఎవరికి వినిపించకుండా సైలెంట్గాని. అవునక్క అని జగతి అంటుంది. ఈలోపు పణీంద్ర కూడా అడుగుతాడనమాట ఎక్కడి నుంచి కాల్ అనేసి. ఆహా ఏం లేదు, రేపు మార్నింగ్ టెంపుల్లో పూజ ఉంది కదా దాని గురించి అనేసి దేవయాని కవర్ చేస్తుంది. ఆ తర్వాత దేవయాని జగతి కూడా తర్వాత రోజు ఉదయం మార్నింగ్ బాగా పక్కకి వెళ్ళిపోయి డిస్కస్ చేసుకుని ఏదో ఒక ఎక్స్క్యూజ్ చెప్పేసి బయటకు వచ్చేస్తారనమాట ఇంట్లో నుంచి. వాళ్ళకి వచ్చిన కాల్ గురించి చెప్తే రిసెప్షనిస్టు వేరే రూమ్ దగ్గరికి తీసుకెళ్తుంది. ఇద్దరు కూడా అక్కడ నుంచి ఉండగా రిసెప్షనిస్టు నాక్ చేస్తుంది అనమాట డోర్ని. కమిన్ అనేసి అంటారు. డోర్ తెరిచి లోపలికి వెళ్ళి చూసేసరికి ఇద్దరు కూడా షాక్ అవుతారు. యాక్చువల్గా వాళ్ళకి థెరపిస్టు రిసెప్షన్ నుంచి కాల్ వస్తుందన్నమాట. కాల్ వచ్చిన తర్వాత వస్తారు. ఇక్కడ వచ్చేసరికి ఆల్రెడీ డాక్టరు, థెరపిస్టు, రిషి కూడా వీళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళని రిసీవ్ చేసుకుని ఆ థెరపిస్ట్ కూడా అదే చెప్తుంది, మేమిద్దరం మీకోసమే వెయిట్ చేస్తున్నాము, రండి కూర్చోండి అనేసి. యాక్చువల్గా రిషికి థెరపీ తీసుకునేటప్పుడు వీళ్ళ అవసరం కూడా ఉంది. వాళ్ళ పేరెంట్స్ జగతి, దేవయాని మెయిన్ ఇంపార్టెంట్ రోల్స్ కదా తన లైఫ్లో. వాళ్ళతో కలిపి థెరపీ ఇస్తే రిషి త్వరగా మూవ్ ఆన్ అవ్వగలడు అనేసి డాక్టర్ చెప్పిన ప్లాన్ ప్రకారం రిషి కూడా దానికి ఒప్పుకుంటాడు. వాళ్ళని పిలిపిస్తాడనమాట వాళ్ళతోనే. జగతికి నార్మల్గానే అనిపిస్తుంది. దేవయాని మాత్రం కొంచెం షాక్ అవుతుంది, రిషి థెరపీస్ తీసుకుంటున్నాడని తనకు తెలియదు కదా. వాళ్ళ థెరపీ సెషన్స్ అలాగ ఒక 6 months జరుగుతాయి. లాస్ట్ 2 months నుంచి కూడా రిషి వాళ్ళ పెద్దనాన్న సపరేట్గా, రిషి వాళ్ళ పెద్దనాన్న కూడా కలిపి థెరపీ సెషన్స్ తీసుకోవడం స్టార్ట్ చేస్తారు. రిషిలో నెమ్మదిగా చాలా చేంజెస్ వస్తాయన్నమాట. ఈలోపు వస్తారా కూడా ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్స్ గట్టా అన్నీ ఫినిష్ చేసేస్తుంది. వసుకి ప్రామిస్ చేసినట్టుగా రిషి సమ్మర్ హాలిడేస్లో వెకేషన్స్కి మొత్తం నార్త్ ఇండియా అక్కడికి తీసుకెళ్ళి అన్నీ చూపిస్తాడనమాట. వాళ్ళిద్దరూ బాగా ఎంజాయ్ చేసి వస్తారు, కొన్ని మెమరబుల్ డేస్ని క్రియేట్ చేసుకుని. ఆ తర్వాత సంజులు కూడా డిబిఎస్టి కాలేజ్లోనే పీజీకి జాయిన్ అవుతారు. వసు కూడా పీజీ చేస్తూనే ఆ డిబిఎస్టి కాలేజ్లోనే వాలంటీర్ లెక్చరర్స్ ఉంటారు కదా, టీచర్స్, వాళ్ళలాగా చేస్తూ ఉంటుందన్నమాట. తనకి కూడా టీచింగ్ అంటే చాలా ఇష్టం. సో తను అలాగా ప్రొఫెషన్ని ఎంచుకుందాం అనేసి టీచర్ అసిస్టెంట్ కింద వర్క్ చేస్తూ ఉంటుంది చదువుకుంటూనే. అలా ఈ 6 monthsలో కూడా రిషి కూడా ఒక ప్రాజెక్ట్ చేస్తాడు. ఆ ప్రాజెక్టు బాగా సక్సెస్ అవుతుంది. సో అదంతా పేపర్స్లో గట్టా పడుతుంది కదా. ఆ సెలబ్రేషన్స్ అన్నీ కూడా వాళ్ళ ఫ్యామిలీని ఒక రెస్టారెంట్కి ఇన్వైట్ చేసి సెలబ్రేషన్ బాగా గట్టిగా చేస్తాడనమాట. వాళ్ళంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు రిషి సక్సెస్ని చూసి. ఎప్పటికైనా సరే రిషి త్వరలోనే వాళ్ళ దగ్గరికి వచ్చేస్తాడు అనేసి ఇంకా హోప్ ఇంకా బాగా పెరిగిపోతూ ఉంటుంది వాళ్ళలో. ఒకరోజు నైట్ వసు తర్వాత రోజు లెసన్స్ అన్నీ ప్రిపేర్ అయిపోయి వచ్చి బెడ్ మీద పడుకుంటుందన్నమాట. రిషి ఏం చేస్తున్నారు, లెఫ్ట్ ఓవర్ ఫుడ్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టారా లేదా అని అరుస్తుంది గట్టిగా రూమ్లోంచి. హా వసు, డిషెస్ అన్నీ క్లీన్ చేసిన తర్వాత అదే పని చేసా అని రిషి కూడా హాల్లోంచి అరుస్తాడు. ఏం చేస్తున్నారు, మొబైల్ స్క్రోల్ చేసుకుంటూ, వచ్చి పడుకోవచ్చు కదా, టైం ఎంత అయిందో చూసారా, 11:30 అవుతుంది అంటుంది. వస్తున్నా వసు అంటాడు. త్వరగా నిద్రపోండి, అసలే మార్నింగ్ త్వరగా లేవాలి కదా అంటుంది. రిషి లేచి వచ్చి డ్రెస్సింగ్ టేబుల్ మీద మొబైల్ పెట్టేసి బెడ్ మీద పడుకుని వసుని దగ్గరికి లాక్కుని పడుకుంటాడనమాట. పడుకుని ఎందుకు త్వరగా లేవాలి మార్నింగు అనేసి వసుని అడుగుతాడు. రేపు విజయవాడ వెళ్ళాలి కదా, మర్చిపోయారా అంటుంది. అరే ఎలా మర్చిపోతాను, మై డ్రీమ్ ప్రాజెక్ట్ అనేసి రిషి స్మైలీ ఫేస్తో వసుని చూస్తాడు. రిషి న్యూ బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాడు అనమాట విజయవాడలో, అది రెడీ అయిపోతుంది. ఈలోపు వసుకు కూడా ఒకటి గుర్తొచ్చి వెంటనే ఒక్క నిమిషం అనేసి బెడ్ మీద నుంచి లేచి స్టడీ టేబుల్ మీద ఒక చార్ట్ ఉంటుందన్నమాట, తీసుకొచ్చి బెడ్ మీద పెడుతుంది. రిషి కూడా లేచి కూర్చుని చూస్తాడు ఏమిటా అని. కొంచెం మంది అమ్మాయిలు ఉంటారనమాట, వాళ్ళ వెనకాల డిబిఎస్టి ఉమెన్స్ కాలేజ్ అని రాసి ఉంటుంది. ప్రతి ఒక్క అమ్మాయి కూడా డిఫరెంట్ ప్రొఫెషన్స్లో ఉంటారనమాట. లాయర్, డాక్టర్, పోలీస్, టీచర్ ఇలా ఉంటారనమాట. అందరినీ డ్రా చేసి ఉంటాయి. ఒక చేతిలో బుక్ ఉంటుంది, ఒక చేతిలో వాళ్ళకి సంబంధించిన టూల్ ఒకటి ఉంటుందన్నమాట. ఎవరి ప్రొఫెషన్ డ్రెస్సెస్ వాళ్ళు వేసుకుని ఉంటారు.
రిషి అది చూసి వసుని దగ్గరికి లాక్కుంటాడనమాట. వసు కూడా రిషిని నడుము పట్టుకొని తలని రిషి షోల్డర్ పైన అదే హార్ట్ మీద పెట్టుకుని మాట్లాడుతూ ఉంటుంది. నా డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. ఎప్పటికైనా సరే నేను ఒక కాలేజ్ పెట్టాలి. ఇంట్లో తల్లిదండ్రుల సపోర్ట్ లేకపోయినా, హస్బెండ్ సపోర్ట్ లేకపోయినా సరే, ఎవరైనా సరే ఇండిపెండెంట్‌గా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అనేసేసి వసు తన డ్రీమ్ గురించి చెప్తుందనమాట. రిషి వసుని చాలా బాగా అర్థం చేసుకుంటాడు. తను ఇండిపెండెంట్ ఉమెన్ కాబట్టి తనకులాగే అందరూ కూడా ఇండిపెండెంట్‌గా ఉండాలి అనేసి వసు అనుకుంటుందని అనుకుంటాడు. నీకేమైనా ఏ విధమైన హెల్ప్ కావాల్సినా చెప్పు వసు, నేను ఖచ్చితంగా చేస్తాను. నీకు హెల్ప్ చేసే వాళ్ళలో ఫస్ట్ వ్యక్తిని నేనే ఉండాలి అనేసి రిషి అంటాడు. వసు ఏమో తల అడ్డంగా ఊపేస్తుంది. తనకు తానుగానే చేసుకోవాలి ఇండిపెండెంట్‌గా అనేసేసి. ఇంకా రిషి అనుకుంటాడు దీన్ని మార్చలేము అన్నట్టుగాని, ఎవరి హెల్ప్ తీసుకోకుండా తనకు తానుగానే చేసుకోవాలి అనేసి తన ఐడియాని ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకుంటుందని అనుకుంటాడు. చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతాడనమాట తన వైఫ్ గురించి అలా ఆలోచిస్తున్నందుకు. రిషి కూడా హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్‌కి చాలామందికి చాలా బ్యాక్ నుంచి చాలా హెల్ప్ చేస్తాడనమాట. ఫండ్స్‌ని రైజ్ చేయడం గట్టా వాళ్ళకి ఎడ్యుకేషన్‌లో హెల్ప్ అవ్వడానికి ఇస్తూ ఉంటాడు. తన నేమ్ బయటకు రాకుండాని. అందులో వసు కూడా ఉంటుంది. కానీ ఎవరు వాళ్ళ ఎడ్యుకేషన్‌కి హెల్ప్ చేస్తున్నారు అనేసేసి ఎవరికీ కూడా తెలీదనమాట. అలాగే రిషి ఈ న్యూ బ్రాంచ్ కూడా పూర్ పీపుల్ కోసమే తనకి తానుగా పెట్టిందిది. వాళ్ళ ఇంట్లో వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా తను తానుగా ఎర్నింగ్ చేసుకుని, తను వేరే దాని మీద ఇన్వెస్ట్ చేసి అలా వచ్చిన వాటితోనే ఈ కాలేజ్‌ని బిల్డ్ చేశాడనమాట. వాళ్ళ కోసం పూరు స్టూడెంట్స్ ఉంటారు కదా! వాళ్ళ కోసం ప్రత్యేకించి. సో, తనకులాగే తన వైఫ్ కూడా ఐడియాలజీ, వసు యొక్క ఆలోచనలు, థింకింగ్, భావాలు ఇవన్నీ కూడా సేమ్ రిషిలానే ఉంటాయి. ఇదేనేమో మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే. వాళ్ళ హ్యాపీనెస్‌ని షేర్ చేసుకోవడం, బాధలో ఉన్నప్పుడు ఓదార్చుకోవడం, ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్ చేసుకోవడం, హెల్ప్ చేసుకోవడం ఇదంతా కూడా ఇందులోకే వస్తుంది. ఆ చార్ట్ చూసి రిషి మురిసిపోతూ ఉంటాడనమాట. వసు, నువ్వెప్పటికైనా ఏదో ఒక రోజు నీ కలని నువ్వు నిజం చేసుకుంటావు. నీ కల నిజమయ్యేలా నేను చేస్తాను. నీకెప్పుడూ తోడుగా ఉంటాను అని మనసులో అనుకుని వసుని దగ్గరకు లాక్కుని చెంప మీద కిస్ పెడతాడనమాట, ఫోర్ హెడ్ మీదని. ఆ తర్వాత వాళ్ళు ర్యాండమ్ స్టఫ్ గురించి మాట్లాడుకుంటారు. అది ఇది మాట్లాడుకుంటూ కాళ్ళతో గట్టా టీజింగ్ చేసుకుంటూ కిస్సెస్, హగ్స్ అలా రోజు నైట్ అయిపోతుంది. వాళ్ళిద్దరూ ఒకరినొకరు హగ్ చేసుకుని నిద్రపోతారు. కొన్నాళ్ళు పోయాక భూషణ్ ఫ్యామిలీ హౌస్ మొత్తం ఫుల్ లైట్స్ తోటి, ఫ్లవర్స్ తోటి డెకరేషన్ చేసి ఉంటుందన్నమాట. రిషి వస్తారల సెకండ్ వెడ్డింగ్ యానివర్సరీ. ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ వాళ్ళు థెరపీస్ తీసుకుంటారు కదా, ఆ టైంలో అయిపోతుంది. సపరేట్గానే చేసుకుంటారు, ఫ్యామిలీ మెంబర్స్తో సెలబ్రేట్ చేసుకోరు. సమ్మర్ హాలిడేస్ కావడం వల్ల రిషికి కాలేజ్లో పెద్ద వర్క్ ఉండదు. సో వర్క్ అయిపోయిన వెంటనే డైరెక్ట్గా భూషణ్ ఫ్యామిలీ హౌస్కి వచ్చేసి అక్కడ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ చేస్తాడనమాట డెకరేషన్ చేయడంలో. వసుకి కూడా సమ్మర్ హాలిడేస్ వల్ల తను సపరేట్గా ఒక ఇన్స్టిట్యూట్ పెడుతుందనమాట, ఫ్రీ ఇన్స్టిట్యూట్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపరేషన్ చేస్తారు కదా, అలాంటిది. సో తను అక్కడ క్లాస్లో ఉంటుంది. వాళ్ళకి క్లాసెస్ అయిపోయిన తర్వాత రిషి తన కోసం ఇచ్చిన ఒక శారీని ఆ ఇన్స్టిట్యూట్లోనే ఒక ప్రైవేట్ రూమ్ ఉంటుంది కదా, అందులోనే కట్టేసుకుని ఒకసారి టైం చూసుకుంటుంది. వెంటనే స్టార్ట్ అయ్యి భూషణ్ ఫ్యామిలీ హౌస్కి వెళ్ళిపోతుంది. అక్కడికి వెళ్ళేసరికి డెకరేషన్, బెలూన్స్ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. వెంటనే వసు లోపలికి వెళ్తుంది. వసు రావడం చూసి అంజు గట్టిగా అరుస్తుంది అనమాట, వదిన వచ్చింది అనేసి. సో అందరూ గ్యాదర్ అయిపోతారు. వసు లివింగ్ రూమ్లో డెకరేషన్ ఒకసారి రౌండ్గా తిరిగి చూస్తుంది. ఒక బ్రైట్ స్మైల్ వస్తుంది అనమాట. అందరూ గ్యాదర్ అయిపోతారు, ఇన్క్లూడింగ్ తను ఉంటాడు కదా శైలేంద్ర వాళ్ళ బేబీ బాయ్. తను 2 months ఓల్డ్ అనమాట. తనని కూడా తీసుకొస్తారు. అందరూ ఫుల్ పార్టీ కోసం రెడీ అయిపోయి ఉంటారనమాట. చిన్నపిల్లలందరూ కూడా వసుకి వెడ్డింగ్ యానివర్సరీ విషెస్ చెప్తారు. బాగా పెద్దవాళ్ళు ఉంటారు కదా, పెద్దమ్మ, పెద్దనాన్న, అత్త, మామగారులు.
వాళ్ళ దగ్గర వసు బ్లెస్సింగ్స్ తీసుకుంటుంది. ఆ తర్వాత అంతా వెతుకుతుందనమాట రిషి ఎక్కడున్నాడు అనేసి. తన కళ్ళు రిషి కోసం ఎదురు చూస్తూ ఉంటాయన్నమాట సెర్చ్ చేస్తూని. వసు ఎవరి కోసం చూస్తున్నావు అని శైలేంద్ర వైఫ్ అంటుంది. ఆ క్వశ్చన్కి అందరి అటెన్షన్ కూడా వసు మీదకి వెళ్ళిపోతుంది. అందరూ టీజ్ చేయడం స్టార్ట్ చేస్తారు. అరే లేదు, నేను డెకరేషన్ బాగుంది కదా అని చెక్ చేస్తున్నాను అని వసు అంటుంది. సంజులేమో నవ్వి ఎవరి కోసం చూస్తున్నావో తెలుసులే అన్నట్టుగా ఒక షీపిష్ స్మైల్ ఇచ్చి కన్ను కొడతారు. ఈలోపు దేవయాని ఇలా అంటుంది, అరే ఆపండి, మీ బెదిరిని ఎక్కువ ఇబ్బంది పెట్టకండి అనేసి నవ్వుతూ వసు వైపు తిరిగి ఇలా అంటుంది, రిషి నీ కోసం పైన వెయిట్ చేస్తున్నాడు, మీ రూమ్లో ఉన్నాడు అనేసి అంటుంది. లేదు పెద్దత్తయ్య గారు, నేను కూడా హెల్ప్ అని అనేలోపు జగతి ఇలా అంటుంది, అవి చేయడానికి మేము ఉన్నాం కదా వసు, నువ్వు ముందు వెళ్ళు అని అంటుంది. వసు సిగ్గుపడుతూ తల దించుకుని తల ఓకే అన్నట్టు ఊపి పరిగెట్టుకుంటూ స్టెప్స్ ఎక్కి వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోతుంది. అది చూసి అందరూ నవ్వుతారు. రిషి వసులు ఇంకా వాళ్ళ అపార్ట్మెంట్లోనే ఉంటున్నారు. ఇంకా భూషణ్ ఫ్యామిలీ హౌస్కి షిఫ్ట్ అవ్వలేదు. రిషి ఇప్పుడు అందరితోని బాగానే మాట్లాడుతున్నాడు. వాళ్ళ పెద్దమ్మ, అమ్మ, ఇంకా వాళ్ళ పెద్దనాన్నతో కూడా బాగానే మాట్లాడుతున్నాడు. కాకపోతే ఇంతకు ముందు ఉన్నంతలాగా అంత కేర్ ఫ్రీగా మాట్లాడలేకపోతున్నాడు. కాకపోతే వాళ్ళ మధ్యన ఒక సన్నని గీత లాంటి డిస్టెన్స్ ఉందంతే. ఆ డిస్టెన్స్ ఇంకా ఎప్పటికీ అలాగే ఉంటుంది. ఇప్పుడు తన లైఫ్లో ఏ డిస్టెన్స్ లేని వ్యక్తి అంటూ ఉన్నారంటే అది వసు మాత్రమే. రిషి కూడా మెంటల్గా బాగా హీల్ అవుతాడు. సో తను ఈసారి షిఫ్ట్ అయిపోదాము అనేసి అనుకుంటాడు. వసుకి కూడా ఫ్యామిలీ అందరూ ఉంటారు కదా అనేసి ఆలోచిస్తాడు. వాళ్ళ సెకండ్ యానివర్సరీ దగ్గర నుండి భూషణ్ ఫ్యామిలీలోకి తిరిగి వెళ్ళిపోదామని వసుతో ఆల్రెడీ చెప్తాడు. వసు రూమ్లోకి వెళ్ళి చూసేసరికి అక్కడ కూడా రిషి ఉన్నాడు. మొత్తం అంతా తిరిగి చూస్తుంది. అక్కడ కూడా డెకరేషన్ బాగానే ఉంటుంది. ఆ తర్వాత బెడ్ మీద ఒక గిఫ్ట్ బాక్స్ ఉంటుంది. అది దాని మీద పడుతుందన్నమాట. తన చూపు దగ్గరికి వెళ్ళి చూస్తుంది. దాని మీద ఒక చిన్న నోట్ అంటించి ఉంటుందన్నమాట. దాని మీద ఇలా రాసి ఉంటుంది, హ్యాపీ యానివర్సరీ మేడం, నా తరపున మీకు ఒక చిన్న గిఫ్ట్, ఇది పెట్టుకుని టెర్రస్ మీదకి రా, నీకోసం వెయిట్ చేస్తూ ఉంటా, నీ పతిదేవ్ అని రాసి ఉంటుంది. అది పతిదేవ్ అన్న దగ్గర వసు తన చేత్తో ఒకసారి ఇలా ట్రేస్ చేసి నవ్వుకుంటుందన్నమాట సిగ్గుపడుతూ. తర్వాత ఓపెన్ చేసి చూస్తుంది. అందులో ఒక ఎక్స్పెన్సివ్గా నెక్లెస్ సెట్ ఉంటుందన్నమాట. అది చూసి వెంటనే అది తీసుకుని తను ఆల్రెడీ పెట్టుకున్న ఒక నెక్లెస్ ఉంటుంది కదా, దాన్ని తీసి పక్కన పెట్టి రిషి పంపించిన నెక్లెస్ని పెట్టుకుని ఆ మిర్రర్లో చూసుకుంటుంది అనమాట. డ్రెస్సింగ్ టేబుల్లో చూసుకుని ఎయిర్కి ఇచ్చుకుంటుంది వసుకి, బాగున్నది అన్నట్టుగా తను. ఆ తర్వాత బయటకు వచ్చి టెర్రస్ మీదకి వెళ్ళిపోతుంటే మళ్ళీ సంజులా ఆపేస్తారు. మళ్ళీ టీస్ చేస్తారు. సర్లే వదిలేసేసరికి నవ్వుకుంటూ మళ్ళీ పైకి పరిగెట్టుకుంటూ ఎక్కేసరికి అక్కడ ఏముండదు, చాలా చీకటిగా ఉంటుంది. తన ఫోన్లో టార్చ్ లైట్ ఆన్ చేసి ముందుకు రాబోతుంది. ఈలోపు ఒక 2 స్టెప్స్ వేసేసరికి పెద్ద సౌండ్ వస్తుందన్నమాట. వెంటనే టెర్రస్ అంతా లైట్స్ వెలుగుతాయి. డిఫరెంట్ లైట్స్ తోటి, అలాగే ఫ్లోర్ అంతా బెలూన్స్ తోటి నిండిపోయి ఉంటుంది. ఆ డెకరేషన్ అంతా చూసి సర్ప్రైజ్ ఫీల్ అవుతుందనమాట. ఒకసారి చుట్టూరు తిరిగి చూస్తుంది. ఆ తర్వాత రిషి ఎక్కడ అన్నట్టుగా అక్కడే నుంచుని చూస్తుంది. రిషి టెర్రస్ వాళ్ళకి జారిపడి చేతిలో గిటార్ పట్టుకుని ఉంటాడనమాట వసునే చూస్తూని. హ్యాపీ యానివర్సరీ బంగారం అని రిషి ఒక బిగ్ స్మైల్ ఇస్తాడనమాట వసు వైపు చూస్తూ. వసు కూడా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ పతిదేవ్ అని ముందుకు రాబోతుంది. నో అక్కడే ఉండు వసు, నీకు ఒక గిఫ్ట్ ఇవ్వాలి అంటాడు. వసుకి ఏం అర్థం కాదు. తన చేతిని రిషి ఇచ్చిన నెక్లెస్ పైన పెట్టి రిషిని చూస్తుంది. హా మేడం, నేను చూసాను, నీకు చాలా బాగుంది అని ఎయిర్ కిస్ చేస్తాడనమాట వసు వైపు. వసు సిగ్గుపడుతుంది. సరే అయితే నెక్స్ట్ ఏం గిఫ్ట్ అని రిషి వైపు చూస్తుంది. ఒకసారి పైనుంచి కిందకి చూసేసరికి చేతిలో గిటార్ చూసి తనకి స్ట్రైక్ అవుతుందన్నమాట. మీరు నా కోసం సాంగ్ పాడతారా అనేసి ఎగ్జైటెడ్గా అడుగుతుంది. రిషి నవ్వుతూ తల అవును అన్నట్టు ఊపుతాడనమాట. సరే ఆగండి, అయితే కిందికి వెళ్ళి అందరినీ తీసుకొస్తాను. అరే బుజ్జికన్నా, ఇది నీ ఒక్కదాని కోసమే, వాళ్ళందరి కోసం అయితే ఈ టెర్రస్కి ఇంత పనిష్మెంట్ ఎందుకు ఇస్తాను నేను అని రిషి నవ్వుతాడు.
నా ఒక్కదాని కోసమేనా అన్నట్టు రిషి వైపు చూస్తుంది. నువ్వు ఎప్పుడైతే ఈ గిటార్‌ని నాకు తిరిగిచ్చావో అప్పటి నుంచి అనుకుంటున్నా. దీన్ని తిరిగి ఎప్పుడు ప్లే చేస్తాను అనుకోలేదు. కానీ ఈ గిటార్‌ని నా హ్యాండ్‌లో చూసినప్పుడు నీ ఎక్సైట్‌మెంట్ చూశాను. నీ కళ్ళలోని ఆ ఎక్సైట్‌మెంటే నన్ను తిరిగి ఈ గిటార్‌ని ప్లే చేసేలాగా చేసింది. ఎప్పుడైతే నువ్వు నా లైఫ్‌లోకొచ్చావో నా లైఫ్ అంతా నువ్వే అయిపోయావు. నా స్ట్రెంగ్త్, నా వీక్‌నెస్, నా గైడ్, నా హోము, నా లైఫ్, నా ఎవ్రీథింగ్ నువ్వే అయిపోయావు. సో, ఈ సాంగ్ నీకే డెడికేట్ చేస్తున్నాను అని రిషి ప్లే చేయడం సాంగ్ పాడడం స్టార్ట్ చేస్తాడనమాట. నిన్నలా లేదే మొన్నలా లేదే ఈరోజు ఇలా ఏమిటో అని సాంగ్ ఉంటుంది కదా, ఇట్స్ మై లవ్ స్టోరీ ఆ మూవీలో సాంగు పాడుతూ ఉంటాడు. రిషి సాంగ్ పాడుతూ ఉంటే వసుకి వాళ్ళ లైఫ్లో జరిగిన మూమెంట్స్ అన్నీ కళ్ళ ముందర ఫ్లాష్ అవుతూ ఉంటాయన్నమాట. రిషి కూడా తన్ని ఎంతగా లవ్ చేశాడో అర్థం చేసుకుంటుంది. కాకపోతే పైకి చెప్పలేకపోయాడు. దానికి కారణం ఏంటో కూడా అర్థమవుతుంది. రిషి కళ్ళు మూసుకొని తన మనసులో ఉన్నదంతా పాట రూపంలో పాడుతూ ఉంటాడు. తను సాంగ్ పాడడం కంప్లీట్ చేసేసరికి వసు దగ్గరకు వచ్చి నిలబడుతుంది. రిషి కళ్ళు తెరిచేసరికి వసు కళ్ళు కనిపిస్తాయి అన్నమాట. వాళ్ళిద్దరూ ఒకరి కళ్ళలోకి ఒకళ్ళు చూసుకుంటారు. వసు రిషి వెంటనే హగ్ చేసేసుకుంటారు. ఒకరినొకళ్ళు గట్టిగా హగ్ చేసుకుని రిషి అప్పుడు చెప్తాడు, ఐ లవ్ యూ వసు అని చెప్తాడు. వసు కళ్ళలో నుంచి కన్నీళ్ళు వచ్చేస్తాయి అన్నమాట. రిషి కళ్ళలోకి చూస్తుంది. రిషి కళ్ళు కూడా ఫుల్ టీయర్స్తో నిండిపోయి ఉంటాయి. రిషి కళ్ళల్లో వసుపై ఉన్న ప్రేమ కనిపిస్తుంది. వసు రిషిని ఎప్పుడు చూసినా తన కళ్ళు వసు మీద ప్రేమనే చూపిస్తాయి. కానీ ఫస్ట్ టైం రిషి నోటి నుంచి ఆ 3 మ్యాజికల్ వర్డ్స్ని వింటుంది వసు. నీతో ఈ విషయం చెప్పడానికి నాకు ఎప్పుడు ధైర్యం రాలేదు వసు. నీకు నాపై ఉండే ప్రేమకి నీకు డిజర్వ్ కాదు అనిపించేది. అందుకే నా మనసులో ఉండే ఫీలింగ్స్ మాటల్ని నీతో చెప్పడానికి చాలా ఆలోచించేవాడిని. నాకు తెలుసు నేను నిన్ను చాలా డిసప్పాయింట్ చేశాను. నా లైఫ్లో నాకున్న ఈ ప్రాబ్లం వల్ల నేను నాకులా నేనే లేకపోయాను. నిన్ను ప్రేమించాలంటే నా మనస్ఫూర్తిగా ప్రేమించాలి. కోపంతో, నాకు నా మీదున్న ద్వేషంతో, మా ఫ్యామిలీ మీదున్న ద్వేషంతో, నాకున్న బాధతో, వీటన్నిటితో కూడా నా ఎమోషన్స్తో నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను. అయినా కూడా వాటన్నిటితో ఉన్న నన్ను నువ్వు యాక్సెప్ట్ చేసావు. నేను వాటన్నిటిని దాటుకుని వచ్చిన తర్వాతే నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాలి అని అనుకున్నాను. నువ్వు దానికే డిజర్వ్ వసు. నేను ఎప్పటి నుంచి లవ్ చేస్తున్నానంటే ఆ విషయం నాకు కూడా తెలీదు. ఫస్ట్ టైం కాలేజ్లో నువ్వు నాతో ఫైట్ చేసావు చూడు, అక్కడి నుంచి లవ్ చేస్తున్నానా, లేదంటే ఆఫ్టర్ మ్యారేజ్ నుంచి లవ్ చేస్తున్నాను, లేదా ప్రతిరోజు లేవగానే ఫస్ట్ నీ మొహమే చూస్తాను చూడు ఆ టైం నుండా, లేక ఎప్పుడైనా నీకు ఫుడ్ తీసుకొస్తే నీ ఫేస్లో చూసే ఆ స్మైల్ చూసి లవ్ చేస్తున్నానా, లేక ఒక అర్ధరాత్రి నేను పీడకలలో వచ్చి లేస్తే నువ్వు నాకు సపోర్ట్ చేసినప్పటి నుంచా, లేక నేను బాధలో ఉంటే నా చెయ్యి పట్టుకుని నాకు ఓదార్పునిచ్చినప్పటి నుంచా, లేక నువ్వు నాకు దూరం అవుతున్నావు అనే కల వచ్చినప్పుడు గట్టిగా లేచి చూసేసరికి నువ్వు నా పక్కనే ఉన్నప్పుడు ఆ వచ్చే ఆనందం నేను చెప్పలేను వసు. నేను ఎప్పటి నుంచి లవ్ చేస్తున్నానో అనేది ఎగ్జాక్ట్గా చెప్పలేను. నా మనసులో నీ మీద లవ్ ఉన్న ఆ విషయాన్ని పైకి చెప్పలేకపోయాను. ఎందుకంటే నీకు నేను డిజర్వ్ కాదు. నన్ను నేను పూర్తిగా చేంజ్ చేసుకున్న తర్వాతే ఒక రియల్ రిషి లాగా నా ప్రేమను నీతో చెప్పాలి అనుకున్నాను. అందుకే ఇప్పుడు చెప్తున్నా, ఐ లవ్ యూ వసు. నువ్వు ఎప్పుడైతే నా లైఫ్లోకి వచ్చావో అన్నీ చేంజ్ అయినాయి. ఒకసారి నువ్వు నా లైఫ్లోకి కనుక రాకపోయి ఉంటే నేను ఎప్పటికీ కూడా మా అమ్మని క్షమించేవాడిని కాదు. నేను ఎప్పటికీ ఇలా రియల్ రిషిని అయ్యేవాడిని కాదు. ఎప్పుడు కూడా అదే ద్వేషం, అదే కోపాన్ని మనసులో పెట్టుకుని ఇంకెప్పటికీ మారు ఉండేవాడిని కాదు. నువ్వు నా లైఫ్లోకి వచ్చి నాకు నిజమేంటో తెలియచేసావు. మా అమ్మ గురించి చెప్పావు. నేను బాధలో ఉన్నప్పుడు, కోపంలో ఉన్నప్పుడు అన్ని ఎమోషన్స్ని కూడా భరించావు. నువ్వు నా లైఫ్లోకి రావడం వల్లే నేను ఇలా చేంజ్ అయ్యాను. లేదంటే ఎప్పటికీ ఓ అబద్ధాన్ని బేస్ చేసుకుని ఆ అపోహలోనే బతికేవాడిని. ఎప్పటికీ నేను రియల్ రిషిలాగా మారేవాడిని కాదు. థ్యాంక్ యూ వసు. నువ్వు నా లైఫ్లోకి వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. నువ్వు నన్ను ఒక బెటర్ పర్సన్ని చేసావు. ఐ లవ్ యూ సో మచ్ వసు. ఐ లవ్ యూ వసు. ఐ లవ్ యూ అంటాడు. వసుకి కళ్ళలో నుంచి నీళ్ళు వచ్చేస్తాయి. రిషి కళ్ళ నుంచి వచ్చే కన్నీటిని తుడుస్తూ తల అడ్డంగా ఊపుతుంది, ఏడవకు అన్నట్టుగా. రిషి లైట్గా స్మైల్ ఇచ్చి వసు చెంపలు పట్టుకుని వాళ్ళిద్దరు ఫోర్ హెడ్స్ని జాయింట్ చేస్తాడు. కళ్ళు మూసుకుంటాడు. ఆ తర్వాత వసు కూడా రిషి చెంపలు పట్టుకుని రిషి ఫేస్ని కొంచెం దగ్గరకు వంచి తన కాళ్ళు లిఫ్ట్ చేసి రిషి ఫోర్ హెడ్ మీద కిస్ చేసి
ఐ లవ్ యూ రిషి అని చెప్తుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ గట్టిగా హగ్ చేసుకుంటారు. హగ్ చేసుకుంటే వాళ్ళ హార్ట్ బీట్ వినిపిస్తుంది. వాళ్ళ చుట్టూ ఏరియా మొత్తం ఫిల్ ఆఫ్ లవ్‌తో నిండిపోయి ఉంటుందనమాట. వాళ్ళిద్దరి మనసులో మాటలు చెప్పుకొని వాళ్ళు ప్రేమ యొక్క అనుభూతిని అలా కళ్ళు మూసుకొని హగ్ చేసుకొని ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళిద్దరూ ఎంత ఒకరి మీద ఒకరు పడి ఆ ఫొటోస్ అవి బయటకొచ్చి లీక్ అయ్యి ఆ స్కాండల్ నుంచి తప్పించుకోవడానికి మ్యారేజ్ చేసుకున్నా కానీ వాళ్ళు ఇన్నాళ్ళు ఈ మ్యారేజ్‌ని ఇంత హ్యాపీగా ఇంత ముందరికి తీసుకురాగలిగారు అనేసి అంటే వాళ్ళకి ఆల్రెడీ ఒకరి మీద ఒకరికి ఇష్టం ఉంది. ప్రేమ ఉంది. వసు కూడా రిషి షార్ట్ టెంపర్‌తో చాలా బేర్ చేసుకుంటూ వచ్చింది. ఎప్పుడు మారాడో కూడా తెలీదు రిషి. రిషి ఒకప్పుడు తన ఫ్యామిలీని చాలా లవ్ చేసేవాడు. తన కన్న తల్లిని ఊరికే ద్వేషించేవాడు. ఒక డెల్యూజన్ లైఫ్‌లో బ్రతికాడనమాట ఇన్నాళ్ళుని. వసు వాళ్ళ నాన్న ఎప్పుడు వసుని ఒక బర్డెన్ లాగే పెంచాడనమాట. కానీ ఇప్పుడు వాళ్ళ స్టోరీ ఒక లవ్లీ ఫ్యామిలీతో ఎండ్ అయింది. వాళ్ళిద్దరూ ఇప్పటిలాగే ఎప్పటికీ కూడా ముసలివాళ్ళు అయ్యే వరకు కూడా ఇలాగే ఒకరినొకరు ప్రేమించుకుంటూ, సపోర్ట్ చేసుకుంటూ, వాళ్ళ ఏజ్‌తో పాటు వాళ్ళ ప్రేమ కూడా ఒకరి మీద ఒకరికి పెరగాలి అని ఆశిద్దాము. వాళ్ళు ఎవరి లోకంలో వాళ్ళున్నా, వాళ్ళవి సెపరేట్ లైఫ్స్ అయినా సరే వాళ్ళిద్దరిని విధి ఒకటి చేసింది. రిషి మనసుకు అయిన గాయాల్ని వసు నయం చేసింది. అలాగే వసు కింద పడ్డప్పుడు రిషి వెనకుండి వసు తన డ్రీమ్స్‌ని నిజం చేసుకోవడానికి రిషి వెనకుండి వసుని ముందుకు నడిపిస్తూ తన కలల్ని నిజం చేసుకోవడానికి సపోర్ట్ చేశాడు. వాళ్ళిద్దరూ కలిసి వాళ్ళ రిలేషన్‌షిప్ మీద వర్క్ చేసుకొని వాళ్ళ బాండింగ్‌ని పెంచుకున్నారు. వాళ్ళ ఓన్ హ్యాపీ ఎండింగ్‌ని సృష్టించుకున్నారు. అంతే ఫ్రెండ్స్, మేడ్ ఫర్ ఈచ్ అదర్ స్టోరీ ఇంతటితో అయిపోయింది. ఐ హోప్ మీ అందరికీ ఈ స్టోరీ నచ్చింది అనుకుంటున్నాను. చాలామంది కన్‌ఫ్యూజ్డ్‌గా ఉన్నారు. అన్ని ఎపిసోడ్స్ అప్‌లోడ్ చేసేసానండి. ఒకసారి ఇవన్నీ కలిపి ఒక ప్లేలిస్ట్ ప్రిపేర్ చేస్తాను. అందులోకి వెళ్తే మీకు లైన్‌గా అన్ని వీడియోస్ వచ్చేస్తాయి. ఇదే లాస్ట్ వీడియో అండి. అన్ని వీడియోస్ అయిపోయినాయి. ఓన్లీ 35 ఎపిసోడ్స్ మాత్రమే ఉన్నాయి. నేను ఇంతకు ముందు చెప్పినట్టు నాకు టైం ఉంటేనే వీడియోస్ చేస్తానండి. ప్లీజ్ కామెంట్స్‌లో నెక్స్ట్ ఎపిసోడ్ ఎప్పుడు అనేసి అడగకండి. ఆ కామెంట్ చూస్తేనే నాకు ఒక ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. సో ఐ హోప్ మీరు అందరూ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. అలాగే ఓల్డ్ వీడియోస్ కొన్ని పోయినాయండి. అవి కూడా త్వరలోనే అప్లోడ్ చేస్తాను. బట్ టైం ఉంటే ఖచ్చితంగా నేను స్టోరీ చెప్తాను. కానీ నెక్స్ట్ ఎపిసోడ్ అనే కామెంట్ మాత్రం ప్లీజ్ అడగొద్దు. ఎందుకంటే నాకే తెలియదు ఎప్పుడు టైం ఉంటుంది, ఎప్పుడు టైం ఉండదు అనేసేసి. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఇంకా బావ మరదలు, బ్యూటీ అండ్ బీస్ట్, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ 1 and 2 ఇవి ఎపిసోడ్స్ మిస్ అయినాయి కదా! అవి నేను ఖచ్చితంగా పెడతానండి. ఒకసారి నేను కొంచెం ఎడిట్ చేయాల్సింది ఉంది. అది ఎడిట్ చేసి పెడతాను. ప్లీజ్ వెయిట్ చేయండి. అలాగే ఇంకొక చిన్న స్టోరీ అనుకుంటున్నాను రిషి వసుల మీద. కాలేజ్ జస్ట్ షార్ట్ స్టోరీ, లవ్ స్టోరీ లాంటిదే. జస్ట్ ఒక 1 ఎపిసోడ్‌లో అయిపోతుంది. దానిని మన పాత ఎపిసోడ్స్ ఉన్నాయి కదా! రిమైనింగ్ స్టోరీస్, షార్ట్ స్టోరీస్ అవి అయిపోయాక చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ గైస్. బై.